హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఒక టేస్టీ స్నాక్స్ చేయబోతున్నాము. గార్లిక్ బ్రెడ్, కొంచెం చీజ్ కూడా వాడితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం ఒకసారి చేసి చూద్దాము. మనకి గార్లిక్ బ్రెడ్ చేయడానికి కొంచెం కొత్తిమీర కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టాను. అలాగే కొంచెం చీజ్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. చీజ్ మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే బటర్ మంచి ఏమంటారు రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ కావాలి. అలాగే కొంచెం బ్రెడ్ పీసెస్ తీసి పెట్టుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెప్పలు, ఇది కూడా మన టేస్ట్ కోసం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కారం కోసము అది కొత్తిమీర దాంట్లోకి వేసేసేయండి. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయ రెప్పలు ఉంది కదా, అది కూడా గ్రేట్ చేసి పెట్టాలి. లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఎందుకంటే మనం బ్రెడ్ మీద రాయాలి కదా, పెద్ద ముక్కలుగా ఉండేటప్పుడు అది టేస్ట్ రాదు. అది అలాగే అది పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా గ్రేట్ చేసామనుకో, ఇదిగో చిన్న తురిమి అయిపోయింది కదా, మనకి బాగా టేస్ట్ వస్తుంది దానికి. అది ఫ్లేవర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండే బటరు మనకి బ్రెడ్కి ఎన్ని బ్రెడ్స్ ఉన్నాయో దాని మీద రాయడానికి సరిపోయేటట్టు తీసి పెట్టుకోండి. దీనిలో ఉప్పు ఉంటుంది కదా, కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా అని చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంత రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మన బ్రెడ్ పీసెస్ ఒకటి తీసుకొని ఫస్ట్ ఒక్క పీస్ బ్రెడ్ తీసుకొని దాని మీద ఒక్క సైడ్ మీద ఈ పేస్ట్ మనం రాస్తున్నాము. బటర్, గార్లిక్, కొరియాండర్ లీవ్స్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కలిసిన మిశ్రదాన్ని అది రాసేసుకొని దాని మీద మనం గ్రేట్ చేసి పెట్టిన మోసరల్లా చీజ్ ఉంది కదా, అది పెడుతున్నాము. ఇది ఎక్కువ పెడితే బాగా సాగుతూ ఉంటుంది. నేను ఎక్కువ పెట్టట్లేదు, ఇప్పుడు కొంచెం మోయినంగా పెడుతున్నాను. అంటే మనకి టేస్ట్ రావాలి, మరి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదన్నట్టు. రోజు తింటే బాగుంటుంది కదా పిల్లలైనా, అందుకని కొంచెం తక్కువగానే వాడుతున్నాను. ఇప్పుడు ఒక ప్లెయిన్ పీస్ ఇలా తీసుకొని పెట్టండి. ఇప్పుడు ఈ పైన వచ్చే పోర్షన్ ఉంది కదా, అక్కడ ఇంకా మనం రెడీ చేసి పెట్టిన బటర్ మిశ్రదాన్ని రాయాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకోండి. బటర్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టిన బ్రెడ్ స్లైసెస్ని దాని మీద పెట్టి సిమ్మిలో పెట్టండి. ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అవుతూ ఉంటుంది. మూత పెట్టేసుకుంటే లోపల ఉండే చీజ్ కూడా కరిగిపోతూ ఉంటుంది. ఇంకా అది రెడీ అయ్యేసరికి మనం ఇంకొక పీస్ రెడీ చేసి పెడదాము. ఇప్పటికి ఒక సైడ్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అది ఒకసారి తిప్పి వేయండి. ఇప్పుడు పైన ఉండే సైడ్ కూడా ఒకసారి ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు మంచి ఫ్లేవర్ అన్నీ వచ్చేసిద్ది బాగా. ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసి ఇవ్వండి, లోపల ఉండే చీజ్ అంతా కొంచెం ఉడగాలి కదా. ఇదిగో రెడీ అయిపోయింది, తీసేస్తున్నాను. ఇంకా అలాగే అన్నీ రెడీ చేసేసుకోండి. కొంచెం బటర్ రాయండి, మనం రెడీ చేసి పెట్టిన బ్రెడ్ స్లైసెస్ని పెడతా ఉండండి. మూత పెట్టండి, లైట్గా ఒక సైడ్ ఫ్రై అయ్యేటప్పుడు తిప్పండి. కావాలంటే బటర్ రాసి ఇవ్వండి. అలాగే ఫ్రై చేసి అన్నీ రెడీ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మన గార్లిక్ బ్రెడ్ అన్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకటి కట్ చేస్తున్నాను. ఎక్కువ చీజ్ పెడితే మనకి ఆ చీజ్ కరిగిపోయి సాగుతూ ఉండదు. ఇప్పుడు చూడండి, కరిగిపోయింది కానీ లోపలనే ఉండిపోతుంది. కనిపిస్తుందా మీకు? గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూసారు కదండి. మన పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మంచి స్నాక్స్ మనం కూడా తినొచ్చు. పిల్లల వరే కాదు, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోయింది. అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.